లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా తూగెనుగా. ఆహా, రాగం రాకున్నా తాళం తెలవకున్నా నాకు పడవ మీద పోతా అంటే గీ పాటనే వాడాలనిపిస్తుంది. పాపికొండల నడుమ గోదావరి నదిలా పడవ మీద పోతా అంటుంటది కదా. ఆహా, నా సావిరంగా ఆ ఆనందమే వేరు. చుట్టూ గుట్టలు, పచ్చటి అందాలు, చూస్తా ఉంటే ఇంకా చూడబుద్దయ్యే జాగలు. అబ్బా, అది దలుచుకుంటేనే మనసు నీళ్ళ మీద తేలినట్టు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, పోలవరం ప్రాజెక్టు పాపంతోని పాపికొండల అందాల పానం పోతుంది. కానీ మీరేం రంది పడకుండ్రి, పాపికొండలను మించిన అందాలను దొరకబట్టింది మన సర్కార్. మరేనో చూసేద్దామా. అందరు ఎక్కిండ్రా? రైట్, ఇక షాల్ చేయండి సారు. సీనన్న ఫస్ట్ గేర్ వేసిండు. జితేందర్ రెడ్డి సారు ఇక పోనీ గేర్ మార్పు. రైట్. ఏ సోమశిల పడవా రయ్యమని ఎరుకుతున్నది. నది నడిమిట్లా పోయినాక ఎంత ముద్దు కొడుతున్నదో. మల్లగిది ఎక్కన్నో అని అనుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా సోమశిల కాడా. ఈడ పడవెక్కితే శ్రీశైలం కాడికి పోవచ్చు. 6 గంటలు కృష్ణానదిలా పడవ మీద పోతుంటే ఎంత సంబరంగా ఉంటుందో. చుట్టుముట్టు పెద్ద పెద్ద గుట్టలు, పచ్చటి అడవులు, జింకలు, నెమళ్ళు, తీరొక్క జీవరాశిని చూసుకుంటా నల్లమల మీదికెళ్ళి శ్రీశైలానికి పోవచ్చు. దేవుని దర్శనం చేసుకున్నాక మళ్ళా పడవెక్కితే అక్క మహాదేవి గుహలు, కదలీవనం, మల్లెల తీర్థం చుట్టూ తిప్పుకొస్తారు. నడిమిట్ల మన కూర బువ్వలతోని హోటల్ కూడా నడుపుతుండ్రు. ఇన్ని దినాలు పాపికొండలు ఆంధ్రాకెళ్లే సినిమా షూటింగ్ జరిగేటి. ఇక ఇప్పుడు మన మహబూబ్నగర్ కాడ కృష్ణా నదిలో కూడా సినిమాలు తీసుకోవచ్చు. పట్నంకెళ్ళి 150 కిలోమీటర్లే కాబట్టి సెలవులల్లా మీరు కూడా పోయి చూసి రావచ్చు.